చేయడానికి వచ్చేస్తున్నారు అవినాష్ అండ్ కార్తీక్. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం మా రోజమ్మ. రేష్మి నమస్తే. జబర్దస్త్ లో చేయాలని ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను. ఇవాళ ఛాన్స్ వచ్చింది. ఎర్రగా తీస్తా అన్నట్టు నాది తండ్రి క్యారెక్టర్ కదా, ఈ అడవుల్లో పంచి కూడా ఊడిపోయింది. ఎక్కడ నా కొడుకు కోడి కోసిన వెంటనే లెగరా అంటే కోడిని కోసి బిర్యానీ చేసే టైంకి లేస్తాడు ఇటు. పల్లవి పల్లవి దగ్గర పల్లవి. ఏం పల్లవి, నాకు ఈ విషయం చెప్పనే లేదు. కంగ్రాచులేషన్ నాన్న. రోజు కలగంటాం, ఒక అమ్మాయి పేరు చెప్పడం. నాన్న ఊరుకున్నానా, మళ్ళీ కరెక్ట్ అక్కడికి వచ్చే డిస్టర్బ్ చేసావు. ఏంట్రా నీ బాధ? నాన్న పెళ్లి కావాలి. అదేరా ఈ సంవత్సరం చేసేసుకుంటాను. అన్న నువ్వు రోజు రోజుకు చిన్న కుర్రాడు అవుతున్నా చెప్తున్నా. పక్కింటి సూర్యకు ముద్దు పెట్టావు నాన్న. ఒరేయ్ వాళ్ళ ఆయన అన్నాడు తలనొప్పి వస్తే మా ఆవిడ్ని ముద్దు పెట్టుకుంటే తగ్గిపోతా అన్నాడు. నాకు తలనొప్పి వచ్చితే వెళ్ళి ముద్దు పెట్టుకున్నాను. నాన్న ఇదంతగా నాకు పెళ్లి చేస్తావా చేయవా? చెయ్యరా. చేస్తావా చేయవా? చెయ్యను. ఇరిటేట్ చేస్తే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తా? ఎట్లోకి వెళ్తా? పోరా. వీడెక్కడికి వెళ్తాడని నాకు తెలీదు. 10 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది. నా కొడుకు ఏట్లోకి వెళ్తానన్నాడు. ఏట్లోంచి అటే కొట్టుకుపోయాడు. ఏమో వాడు ఆత్మశాంతి కోసం కనీసం పిండమైనా పెడతాను. అన్న పిండం కాదు అన్నం పెట్టాలి. ఏట్లోకి వెళ్తాను. ఎన్నాళ్ళకి వస్తావా? నాన్న ఒక్కనే రాలేదన్న, పెళ్లి చేసుకుని కోడలు నెచ్చా. ఫోన్ లేరా, ఎన్నాళ్ళకి ఒక ఇంటి వాడు అన్నావు. నేను కొరమీను కోమలం స్వరచాప శోభనం దొరసాని బురద కొయ్య. కొరమేను నా పెళ్ళం. ఏమండి మీ నాన్నగారు కొట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగే, నీళ్ళు కొడతాను. నేను కొట్టుకుంటుంటే అదెందుకు నా కొట్టుకుంటుంది? షాక్ కొడితే కొట్టుకుంటావు, దానికేమో తడి తగిలితే కొట్టుకుంటుంది. అన్న నీకు ఇంకోటి ఇస్తేనా? ఏదో తొందరగా ఎవరా కాయ చేతులతో పిలుస్తా. ఒరే సొరా నీ మనవన్నా నాన్న, నువ్వు మాటి మాటికి పడిపోయావు అనుకో, నీకు తడపలేను నాన్న, తడపలేను. తడి నెగతలు చేయకు. తడి అంటే నీకు తెలుసా ఏంటి? పొద్దున్నే కళ్ళు అంటుకుంటే కళ్ళం తడపాలా, పడుకు పడకాలంటే పెదాలు తడపాలా, ముగ్గేయాలంటే వాకిలు తడపాలా, ఇస్త్రీ చేయాలంటే సొక్కా తడపాలా, గుండు గీయాలంటే జుట్టు తడపాలా. ఇంత డైలాగ్ చెప్పినందుకు నా గొంతు తడపాలా. చెప్పిందా? డ్రామా ఆర్టిస్ట్ వెతుకోవద్దని చెప్పిందా? అయ్యన్న నాన్న, ఇది నీ కోడలు, వీడిని మనవన్నా. నేను సచ్చినా ఒప్పుకోను నాన్న. అది అంత కుదరదు నాన్న, నేను పెళ్లి చేసుకున్నాను నాన్న. పంపిస్తావా? పంపించవా? పంపించాను, వెళ్ళిపో. ఏమండి నాకు ఇల్లు నచ్చని వెళ్ళిపోతున్నాను. ఎందుకే? ఓ స్విమ్మింగ్ పూల్ ఏదో బావి లేదు. నువ్వు బావి ఎందుకే? రోజు ఈదుకుందామని. సరే కానీ వంట చేయబో. అబ్బాయి అబ్బా. హలో, మా ఇంటి చుట్టూ కత్తి పట్టుకొని తిరుగుతున్నాయంటే? మా ఇంట్లో ఆకలే లేదు, మీ ఇంట్లో ఆకలి కూకొని వచ్చా. ఈరోజు ఆదివారం. అయితే అయితే ఫిష్ తింటా. అయితే మీ ఇంట్లో 50 కిలోల ఫిష్ ఉన్నట్టుగా ఒక 2 కిలోలు ఎత్తా. పెళ్ళం పెళ్ళైతాడు వండుకోని కుదరనా? ఒకసారి కత్తి పట్టుకొని వచ్చి నువ్వు పొడి చేస్తా. అవతలకెళ్ళు. ఏం పొడి చేస్తావు? కందిపప్పు పొడా, మిరపప్పు పొడా? వెళ్ళు, బయటికి వెళ్ళు, ఫస్ట్ బయటికి వెళ్ళు. ఏం వంట చేస్తున్నావే? ఏమండి చికెన్ చేస్తున్నా అండి. చేపలు ఉండొచ్చు కదా, చెప్పుతో కొడతా. దేని లేదు బంగారం, చాలా రోజులు అవుతుంది కదా. ప్లీజ్ ముద్దు పెట్టారా? ఇవిడ గాయం వేసాయండి. గానమేనండి. ఏంటి ఏమంటే? 2 కిలోలు ఇస్తే 2 కిలోలండి, బయటకి వెళ్ళి కొనుక్కోపో. తప్పలేదు ఇంట్లో. దేనికి తప్పు? మందుకి. అవతల ఇంకోసారి రాకని చెప్పాను, అవతలకెళ్ళు. ఇంట్లో కూడా సెక్యూరిటీ లేకపోతున్నా. ఏమండి నిద్ర వస్తుంది, పడుకుందాం అండి. అందరూ పడుకుందాం పదా. అప్పుడెప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో చేసుకున్నాం. మందు స్టఫ్ లేదు. రావారు తోక ముక్కు పోవడా, తాగా ముక్కు పోవడా, పొట్టకాడ ముక్కు సార్.
చూసారా? ఏయ్! ఇప్పుడు మందులోకి ఫ్రై బాగుంటుందా పులుసు బాగుంటుందా? అదే బాగుంటది. థ్యాంక్ యూ. ఏయ్! చిచ్చి ఈ ఊర్లో సెక్యూరిటీ లేకుండా మనం అట్లా అంటాం ఓకేనా? పడుకోండి. చేప అయిపోయి మొక్కలు అయిపోయాయి. ఇది బాగుంటుంది. ఆడే చేపని పిల్ల చేప. ఏం చేస్తున్నా? చేప పులుసు చేస్తున్నా. పులుసు తీసి ఏం చేస్తావు? కర్రీ వండుకుంటా. పులుసు పెడతావా ఫ్రై చేస్తావా? రెండూ చేస్తా. రెండు చేస్తా. ఏయ్! నా కొడుకు వాడు. ఈయన నా కొడుకయ్యా. చిన్న కూడా చాలా బరువుగా చేప, ముదురు చేప ఇది. ఎలా? ఎప్పుడో సినిమాలు చూసి వెంకటేష్ వాళ్ళు వెంకటేష్ జలగానే ముద్దు కట్టుకుంటారు. అబ్బా వదిలేండి. ఇంకోసారి నా పిల్లలు జోలికొచ్చావు అనుకో మీ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో నేను చంపేస్తా. మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందా? చాలా పెద్దది ఉంది. అవునా? చేపల చెరువులు కూడా ఉన్నాయి. నాలుగైదు. ఏమండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. పదండి. ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదే? నేను మొగుడినే. స్విమ్మింగ్ పూల్ ఉందండి. స్విమ్మింగ్ పూల్ ఉంటే పదండి. అలా నేను వెళ్ళిపోతా వాళ్ళ ఇంటికి. నువ్వు ఎక్కడికి రా? వాళ్ళ ఇంటికి స్విమ్మింగ్ పూల్. నీకు కూర ఉందా ఫ్రై ఉందా? పులుసు ఉండు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. ఫస్ట్ టైం కదండి? అవునమ్మా. రోజా గారు, నిజంగా ఒక చేపని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనేది తెలియదు. వెంకటేష్ గారి సినిమా చూడటమే సాహస వీరుడు సాగర్ కన్య, కానీ మధ్యలో బాగా హింసించాడు సీను. అదొకటి బాగుంది, వాడిని రాయికేసి రుద్దటం బాగుంది, అసలు హైలైట్ అది. బాబు సార్ కోటేశ్వర గారు బాగా చేశారు. ఎక్కడ మీరు తడబాటు లేకుండా నీట్ గా చేశారు. నువ్వు చేపలతో వింది బాగుంది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. I love you.